ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క వాగ్దానం కనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కొరకు సృష్టించి ఉన్నారని చూస్తాము. అంత మాత్రమే కాదు, కానీ బానిసత్వం నుంచి బయటికి తీసుకుని వచ్చి వాగ్దాన దేశాన్ని వారికి ఇచ్చి ఉండటం మనం కూడా చూస్తాము. అలాగే దేవుడు అంటున్నాడు, భయపడకు అనేసి కూడా అంటా ఉన్నారు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అనేసి అంటా ఉన్నారు. మరి యొక్క వాగ్దానము వారికేనా అంటే కాదండి, మనకు కూడా వర్తిస్తుంది. అయితే ఎందరైతే ఈరోజు పాపము అనే బానిసత్వంలో ఉండి ఉన్నారేమో, లేదా నాకెవరూ లేరు, అందరూ ఉన్నా కూడా నేను ఒంటరిగా ఉన్నాను, అసలు నా జీవితం ఎందుకు, వ్యర్థమైన బ్రతుకు బ్రతుకుతున్నానేమో, నా వలన ఎవరికి ఉపయోగమో, నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఏంటో, నా తలరాత ఏంటో, ఇలా అనేక రకాలైన థింకింగ్స్ వస్తూ ఉంటాయి. చాలామందికి కృంగిపోతారు. అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. హీఈస్ అవర్ రెడీమర్ అండి. నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ బానిసత్వంలో ఉన్నప్పటికీ, ఏ వ్యసనాలలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను తప్పకుండా గెట్ బ్యాక్ చేస్తారు అనేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన ఇశ్రాయేలు దేవుడు, ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. మరి ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ దేవునికి మొరపెట్టి ఆయన అంటున్నారు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, భయపడకు అనేసి చెప్తా ఉన్నారు. దేవుడు ఏ ఒక్కరిని కూడా వ్యర్థముగా సృష్టించలేదు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాలి. మరంత మాత్రమే కాదు, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఎన్నుకొని నీవు నా సొత్తు అనేసి ఈరోజు మీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బాధపడకండి. దేవుడు యా రెడీమర్ ఉన్నారు అనేసి మర్చిపోకండి. తల్లి గర్భమున రూపింపబడక మునుపే ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్న దేవుడు. నిన్ను ఎలా మర్చిపోతారనేసి అనుకుంటూ ఉన్నారు, నిన్ను ఎలా వ్యర్థముగా సృష్టించారనేసి అనుకుంటున్నారు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. హృదయపూర్వకముగా మీ ప్రతి పరిస్థితిని దేవునికి అప్పచెప్పండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.